ఇప్పుడు రాముడు, శివుడు, దుర్గామాత వీళ్ళందరి మనం కృష్ణుడు ఎవరిని తీసుకున్నా కానీ హిందువులకి దేవుడు అని అంటాము, హిందువుల యొక్క దేవుళ్ళు అని. అలాగే ముస్లిం దేవుడు వచ్చేసి మొహమ్మద్ ప్రవక్త అంటున్నాం, అల్లా అంటారు వాళ్ళు. క్రిస్టియన్ వాళ్ళు వచ్చేసి ఓ జీసస్, జీసస్ సేవ్స్ అంటారు. ఇప్పుడు ఎవరి మతం వాళ్ళకి ఒక దేవుడు ఉన్నాడు. మరి ప్రతి మతానికి ఒక దేవుడు ఉన్నప్పుడు ఈ అందరికీ ఒక్క దేవుడు ఎవరు? కంప్లీట్గా మతంకి ఒక దేవుడు కాకుండా దేవుడు అయితే ఒకడే వివిధ రూపాలలో వస్తాడు. మరి ఈ అందరికి ఎవరు దేవుడు? అది కూడా అంటే ప్రశ్న నేను వేస్తున్నా. ప్రతి ఒక్క మతం వాళ్ళు మా దేవుడు అని కొట్టాడితే దేవుడు అయితే ఒకడే, అందరినీ చూసేటోడు దేవుడు ఒకడే, ఆ ఈశ్వరుడు సర్వేశ్వరుడు సరే ఎవరి భావన వాళ్ళది. మరి దేవుడు ఒక్కడే అన్న ఉద్దేశంతో మనం ఉన్నప్పుడు మా మతం దేవుడు ఇలాంటి వర్గపోర్లు ఎందుకు? సర్వం మొత్తం సర్వేశ్వరుడే చూసుకుంటాడు. వివిధ మతాలలో వివిధ దేవుళ్ళు ఉండొచ్చు, కానీ దేవుడు అయితే ఒక్కడే. మరి ఈ మతాలందరికీ ఆ ఒక్క దేవుడు ఎవరు? మా మతం దేవుడు అన్ని మతాలను చూస్తాడా? ఈ మతం దేవుడు అన్ని మతాలను చూస్తాడా? ఆ మతం దేవుడు అన్ని మతాలను చూస్తాడా? మరి దేవుడు అంటే అందరికి ఒకటే దేవుడు ఉండాలి కదా. ఎవరికారు మా మతం దేవుడు అంటే మరి మిగిలిన మతపోళ్ళు వాళ్ళు మనుషులు కాదా? అందరు మనుషులే కదా. మనుషులందరికీ దేవుడు అయితే ఒకటే. మతం కేవలం మానవ వికాసం కోసమే, దేవుని దగ్గరికి చేర్చడానికి ఒక మార్గం మాత్రమే. ఎవరి మతంలో వారు దేవుని యొక్క ఆ దేవుడు చెప్పిన విధానం ఏ విధంగా ఉందో అది పాటించి ఆ దేవుని చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. గమ్యం చేరడానికి బస్ అయితే ఏముంది, కారు అయితే ఏముంది, రైలు అయితే ఏముంది, గమ్యం చేరడం ముఖ్యం. అట్లాగే దేవుని దగ్గర చేరడానికి మన చివరిగా మన ప్రాణం పోయిన తర్వాత దేవుని దగ్గర చేరడానికి ఏ మతంలో చచ్చినా పెద్ద నష్టమేం లేదు. నువ్వు అందులో ఉన్న మంచితనం గ్రహించు, ప్రతి గ్రంథాలలో ఉన్న మంచితనం గ్రహించు. అంతేగాని మా మతం దేవుడు అనేది అది ఇప్పుడు ప్రస్తుతం మనం కొంతమంది సనాతన ధర్మం అని చెప్తున్నారు. సనాతన ధర్మం అంటే ఏది? ఇతర మతాలను దూషించి తిట్టి అన్ని మతాల మధ్య చిచ్చులు పెట్టి గొడవలు చేయడం కాదు. అందరినీ గ్రహించాలి, అందరి యొక్క మనస్తత్వం తెలుసుకోవాలి, అందరికీ మంచి చేయాలి, అందరినీ మేలు చేస్తే అది సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఎవరికి కీడు చేయించకుండా జీవించు. ధర్మం అంటేనే ఇతరులకు అన్యాయం చేయకుండా జీవించు, అందరినీ గౌరవించు. మరి అందరినీ గౌరవించు అని చెప్పినప్పుడు ఇలాంటి భావన ఎందుకు తీసుకొచ్చి అందరి మధ్యలో గొడవలు చేస్తున్నారు? ఇది కొద్దిగా అందరూ ఎవరైతే ఈ మధ్య కొంచెం దుష్ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళు కొంచెం గ్రహించాలి. వాళ్ళను కూడా దేవుడు చల్లగా చూడాలి. ఎందుకంటే ఈ విధంగా మాట్లాడితేనే చర్చలు జరగానే దేవుని యొక్క గొప్పతనం తెలుస్తుంది. అందరూ చర్చించాలి, తప్పేం లేదు. వాళ్ళకి డౌట్స్ ఉంటాయి, అడిగితే తప్పేం లేదు. ఆన్సర్స్ ఉన్న వాళ్ళు ఆన్సర్స్ కూడా ఇస్తారు, కానీ ఎవరిని వ్యతిరేకించొద్దు. డౌట్స్ ఉంటే అడగండి, తప్పేం లేదు. నాకు తెలిసింది నేను చెప్తా, వేరే వాళ్ళు చెప్తారు. మీకు డౌట్స్ ఉంటే వేరే వాళ్ళు కూడా వేరే విధంగా డౌట్స్ అడగండి, తప్పలేదు, కానీ వ్యతిరేకించవద్దు. సాయి బాబా కీ జై.